నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో యష్మి అండ్ అవినాష్ వీళ్ళ ఫ్యామిలీ ఎపిసోడ్స్ అనేవి మొన్నటి ఎపిసోడ్లో అయిపోయింది. మొన్నటి ఎపిసోడ్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఇంపాక్ట్ అనేది నిన్న బీభత్సంగా ఉంటుంది. మంచి టాప్ రేంజ్లో ఉంటారు. ఇంకేముందిరా కుర్రోళ్ళు సేవే అనిపించే ఆ ఫీలింగ్ అయితే ఇస్తారు. మరి ఇవాళ నిన్న నైట్ ఎపిసోడ్ ఎవరి ఫ్యామిలీ వీక్ అవుతుందో వాళ్ళకు ఆబ్వియస్లీ హైప్ అయితే వస్తుంది. హైప్ వచ్చినప్పుడు అవినాష్ కానీ యష్మి కానీ వీళ్ళ ఓటింగ్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ మిగతా వాళ్ళతో ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో ఎవరైతే వచ్చారో వాళ్ళే ముందుకెళ్తాయి కాబట్టి తెలియకుండానే వీళ్ళకి ఒక్కొక్క అడుగు కింద పడుతూ ఉంటారన్నమాట. అంటే డ్రాస్టిక్ చేంజెస్ అనేవి లేకున్నా కూడా డెఫినెట్లీ ఆ డిప్ అనేది ఖచ్చితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. అందుకే ఫ్యామిలీ వీక్కి సంబంధించి ఎవరి ఫ్యామిలీస్ అయితే లాస్ట్ డే వస్తాయో వాళ్ళు అదృష్టవంతులు, మామూలు అదృష్టవంతులు కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళకి ఓట్లు పబ్లిక్ వేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఫ్రైడే రోజు వస్తే అదే రోజు ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎపిసోడ్ తర్వాత ఉండే ఆ 1.5 అవర్ మాత్రమే ఉంటుంది ఓటింగ్ చేయడానికి. కానీ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ ఓటింగ్. ఎందుకంటే ఆ ఒక్క వారం డౌట్ లేకుండా వాళ్ళని సేవ్ చేసే అవకాశం ఉంటే నెక్స్ట్ వారం నుంచి ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఫ్యామిలీ వీక్ గురించి వాళ్ళ మైండ్స్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ శాతం గుర్తుండేది ఆ లాస్ట్ డే జరిగిన ఫ్యామిలీ వీక్కి సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే. అది ఎక్కువ శాతం మైండ్లో ఉండిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి స్కోప్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో ఇప్పటి వరకు నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో యష్మి అవినాష్ని మొన్నటి ఎపిసోడ్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే నిన్నటి ఎపిసోడ్కి సంబంధించి పృథ్వీ, విష్ణు అండ్ గౌతమ్ వీళ్ళ ముద్దుడు వచ్చింది కదా. ముఖ్యంగా గౌతమ్ వాళ్ళ అన్నయ్య ఈ రేంజ్లో ఇచ్చాడు మాస్టరు. ఆ హింట్లు కానీ ఆ ఫీడ్బ్యాక్ కానీ ఈ కాళ్ళకి నమస్కారం రా బాబా, కాళ్ళు తీసుకొని ఫోటో తీసుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టేసుకోవచ్చు గౌతమ్ సీదా తీసుకెళ్ళి. అంత ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాడు, ఎక్స్ట్రాడినరీ హింట్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ రేంజ్లో ఇచ్చినప్పుడు గౌతమ్కి అది సీదా అడవిలో కుంటుకుంటూ వెళ్తున్నాడు, రీచ్ అవుతాడో లేదో అనుకున్న కుర్రోడికి ఒక తార్ రోడ్ వేసినట్టే గౌతమ్కి డైరెక్ట్ వాళ్ళ అన్నయ్య. అంత బాగా నీట్గా ఆ రేంజ్లో చెప్పడం అనేది ఫెంటాస్టిక్ అనిపించింది. గౌతమ్ లాంటి టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్కి, ఫుల్గా టైటిల్ గెలవడానికి స్కోప్ ఉన్న ఒక క్యాండిడేట్కి ఇంత ఎక్సలెంట్ హింట్లు రావడం అనేది నిజంగా గౌతమ్ చేసుకున్న అదృష్టమే. నిజానికి నిఖిల్కి కూడా ఇదే రేంజ్ హింట్లు అయితే వచ్చాయి వాళ్ళ అమ్మగారి నుంచి. ఇప్పుడు నిఖిల్కి ఆ రేంజ్లో వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏంట్రా కొంచెం ఫేవరెటిజం ఏమైనా చూపిస్తున్నాడా? కావాలనే నిఖిల్కి వాళ్ళ అమ్మగారి చేత ఇంత వండర్ఫుల్ హింట్స్ అయితే ఇప్పించారు. కాబట్టి బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టుగా పబ్లిక్లో బాగా టాక్ వచ్చింది కదా. ఆ టాక్కి కంప్లీట్గా కాంట్రాస్ట్గా గౌతమ్కి కూడా అంతకంటే ఎక్స్ట్రాడినరీ హింట్లు అనేవి ఇవ్వడం వల్ల ఇద్దరికి సమపాలను న్యాయం చేసినట్టుగా అయిపోయింది అనమాట టైటిల్ రేస్లో ఉన్న ఇద్దరిని. ప్రస్తుతానికి నబీల్ని పక్కన పెడితే డౌట్ లేకుండా నిఖిల్ అండ్ గౌతమ్కి ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ అయితే వచ్చేసాయి ఫ్యామిలీ వీక్కి సంబంధించి. వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళకు వచ్చిన హింట్లు కానీ ఆ రేంజ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇచ్చేసారని చెప్పాలి. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? స్టేజ్ మీద నాగార్జున గారి పక్కన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రెండ్సో కొలీగ్సో ఎవరో సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు వచ్చి తద్వారా వాళ్ళు పెట్టే ఆ పొజిషన్స్ 1 to 5 పొజిషన్స్ ఏవైతే పెడతారో ఆ 1 to 5 పొజిషన్స్ వల్ల ఇంకా ఎక్కువ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే పొజిషన్స్ పెట్టడం అంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఓన్ అభిప్రాయం అయితే వాళ్ళు పెట్టారు కదా. బయట పబ్లిక్లో ఏదైతే నడుస్తుందో మాలాంటి వాళ్ళు చేసే రివ్యూలో మేము ఏవేవైతే చెప్తున్నామో టాప్ 5 ఎవరు ఉంటారు ఏంటి అనేది దాన్ని బట్టే వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ పెట్టే అవకాశమే డౌట్ లేకుండా అదే ఉంటుంది. కాబట్టి అది చూసినప్పుడు ఇంకా జనాలకి ఇంకెక్కువ క్లారిటీ వచ్చేసి ఓకే ఇలా ఉందన్నమాట, ఇలా జరగబోతుందన్నమాట, ఓహో అవునా అన్నట్టుగా ఇంట్లో వాళ్ళకి ఖచ్చితమైన క్లారిటీ వచ్చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళ గేమ్ని మార్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో గేమ్ మార్చుకొని ఇప్పుడు ఇంతకుముందు ఇలా గేమ్ మారుస్తే అది ఎలా ఉండేది? బిగ్ బాస్ అది వాళ్ళు మార్చుకోకుండా లేకపోతే మారిస్తే కావాలని వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రే చేయాలని ఈ రకమైన గేమ్ లేదో ఆడేవాడు. బట్ ఈ సీజన్లో ఏంటంటే మీరు మార్చుకోండి, సరిగ్గా ఆడితే నాకు చాలరా బాబు, నా సీజన్ హిట్ చేస్తే నాకు అదే బాబు, ఇగో వైల్డ్ కార్డులను పంపిస్తున్నాం, వైల్డ్ కార్డ్స్ వచ్చేసి మీకు బయట ఏం జరుగుతుందో ఫుల్గా చెప్పేస్తారు, ఓకేనా చెప్పేస్తారు, మీరు వినండి. మరి గేమ్ మార్చుకుంటారా? మార్చుకోండిరా. మరి ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చింది, ఫ్యామిలీ మెంబర్స్ని
పంపిస్తున్నాం, బయట ఏం జరుగుతుందో ఫుల్గా వాళ్ళ చేత లీక్ చేపిస్తున్నాం, దాన్ని బట్టి మార్చుకుంటారా? మార్చుకోండిరా. మీరు ఏం కావాలంటే అది చేస్తానరా, మీరైతే గేమ్ ఆడండిరా, మీరైతే మంచిగా ఉండండిరా, మా సీజన్ లేపండిరా, అది జాలు మాకు అన్నట్టుగా బిగ్ బాస్ అంటున్నట్టుగా ఉందన్నమాట. ఈ సీజన్లో అంత లిబరల్గా ఉన్నాడు. నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నా ఏమనుకోవట్లేడు, ఏమనట్లేడు, బయట జరిగే ఫుల్గా లీక్ చేస్తున్నా ఏమీ అనట్లేడు, ఏమీ చేయట్లేడు అన్నమాట. సో ఈ లెక్క ప్రకారంగా ఇంకా స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళు ఇంకెంత ఓపెన్గా చెప్పేస్తారో, ఇంకెంత పెద్ద రచరచ అయ్యే అవకాశం ఉందో అన్నట్టుగా అయితే మనకి అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే గౌతమ్కి ఎక్స్ట్రాడినరీ ఓటింగ్ అనమాట. అంటే ఇప్పటి వరకు డౌట్ లేకుండా ఈ వారం త్రూ అవుట్ గౌతమే టాప్లో ఉన్నాడు. డౌట్ లేకుండా గౌతమే టాప్లో ఉండే అవకాశం కూడా, ఎందుకంటే నామినేషన్స్లో ఉన్న మిగతా అందరూ చాలా తక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళే. గౌతమ్ ఇప్పుడు పోటీ పడేది నిఖిల్ రేంజ్ వాళ్ళతో పోటీ పడుతున్నాడు కాబట్టి, నిఖిల్ ఆబ్వియస్లీ నామినేషన్స్లో లేడు కాబట్టి డౌట్ లేకుండా గౌతమే టాప్లో ఉంటాడు. నిఖిల్ ఉండుంటే పోటీ ఉండేదేమో, బట్ ఇప్పుడు ఆ పోటీ లేకున్నా కూడా డెఫినెట్లీ మంచి స్ట్రాంగ్ ఓటింగ్తో ఆల్మోస్ట్ 24% రేంజ్ ఓటింగ్తో గౌతమ్ అయితే దూసుకుపోతున్నాడు అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ వారంలో టువర్డ్స్ ఎండింగ్ ఉన్న టైంలో ఓటింగ్ పికప్ అయి ముందుకెళ్ళడం అనేది గౌతమ్ విషయంలో ఇప్పుడు జరిగింది. సో అది మంచి పరిణామం అని చెప్పాలి. 24% మ్యాక్స్ జప్ అని బీభత్సంగా పడుతుంది అన్నట్టుగా చెప్పేయచ్చు అనమాట. అండ్ తర్వాత టేస్టీ తేజ, ఆయన అదే పనిగా ఎమోషనల్ అవుతూ ఉన్నాడు, అందరికీ పంపిస్తున్నారు, ఏంటి ఎందుకు అది అన్నట్టుగా నిన్నటి ఎపిసోడ్లో కూడా అంతగానం బాధపడుతున్నాడు. మనకేంటంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది, అదే అంతగానం ఎందుకు ఏడుస్తున్నాడు, బిగ్ బాస్ డౌట్ లేకుండా పంపిస్తాడు కదా, ఇంతమందికి పంపించి ఆయనకు మాత్రం ఎందుకు పంపించడానికి మనకి క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఆయన ఏడుస్తుంటే ఆ ఏడుపుని మనం అది డెఫినెట్లీ మనసు కరిగిపోతుంది కదా, మనసు కరిగిపోయినప్పుడు డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ అనేది ఓటింగ్ మీద ఉంటుంది. కాబట్టి తద్వారా తేజ ఓటింగ్లో కూడా డిప్ అనేది లేకుండా, అంటే వేరే వాళ్ళ ఓటింగ్లో ఎంత డిప్ ఉన్నా కూడా తేజ ఓటింగ్లో డిప్ లేకుండా మంచి స్ట్రాంగ్గా అయితే వెళ్తుంది. 17% ఓటింగ్తో తేజ ఇస్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట సెకండ్ పొజిషన్లో. అండ్ థర్డ్ పొజిషన్లో నిన్నటి వరకు విష్ణుప్రియ లాస్ట్లో ఉండేది. ఇప్పుడు ఈ ఓటింగ్ వల్ల కొంచెం పికప్ అయినట్టుగా, నిన్న జరిగిన ఫ్యామిలీ వీక్ వల్ల మ్యాక్సిమం పికప్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది. ఓటింగ్ పరంగా షీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎక్స్ట్రీమ్లీ ఏ రేంజ్ వెల్ అంటే 15% వరకు వచ్చేంత వెల్ అనమాట. థర్డ్ పొజిషన్లో వచ్చేసింది. అదేంట్రా యష్మి ఉండాలి కదా అంటే, యష్మి ఎప్పుడు ఆ ఫ్యామిలీ వీక్ మొన్నటి ఎపిసోడ్లో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి జనాలు ఇంకా అది గుర్తుంచుకునే ఓట్లేసేంత సీన్ అయితే లేదు, లేటెస్ట్ వే గుర్తుంచుకుంటారు కాబట్టి తద్వారా విష్ణుకి ఇక్కడ జమ్మని దూసుకొచ్చిందంటే బీభత్సమైన పర్సంటేజ్లు ఏం లేవు మాస్టరు. అక్కడెక్కడ ఒక్క గౌతమ్కి నిజంగా చెప్పాలంటే గౌతమ్కి మాత్రమే ఉంది, మిగిలిన అందరూ చాలా దగ్గరగా ఉన్నారనే చెప్పాలి. తేజ ఏదో 2-3 అడుగులు ముందున్నాడు అంతే, అంతకుమించి సీన్ అయితే లేదు. మిగతా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ అనే చెప్పాలి. సో ఎవరికి బీభత్సంగా ఆకాశానికి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, కింద పడేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒక రీజనబుల్ ఓటింగ్తో గౌతమ్కి తప్ప మిగతా అందరికీ రీజనబుల్ ఓటింగ్ రేంజ్లోనే ఉన్నారన్నమాట. సో ప్రస్తుతానికి తేజకి 17 ఉంటే విష్ణుకి 15, అవినాష్, పృథ్వీ అండ్ యష్మి వీళ్ళ ముగ్గురికి ఈ పొజిషన్లో 1 by 1 ఉన్నారన్నమాట. సో వీళ్ళకి ఓటింగ్ అనేది చాలా నెగ్లిజిబుల్ పర్సెంట్ అనమాట. 10-20 ఓట్ల కంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. కాబట్టి పర్సంటేజ్ల పరంగా చూసుకుంటే 1% అలా తగ్గుతూ 0.5%, 1% డిఫరెన్స్ మాత్రమే ఉందన్నమాట. సో 15, 14, 13.5, 14.5, 15 అక్కడక్కడే తిరుగుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నలుగురు రిస్క్లో ఉన్నట్టే. ఒక్క గౌతమ్, టేస్టీ తేజ మాత్రమే ఈ వారం ఖచ్చితంగా సేఫ్ అనే ఒక ఓటింగ్ అయితే ఉంది. మిగతా నలుగురు రిస్క్లోనే ఉన్నారు. ఇవాళే ఓటింగ్ లాస్ట్ డే కాబట్టి నైట్ ఓటింగ్ క్లోజ్ అయ్యే లోపు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి, ఈ నలుగురిలో మీ ఫేవరెట్ ఎవరన్నా ఉంటే వేసేయండి. ఖచ్చితంగా ఓట్ వేస్తేనే సేవ్ అవుతారు, లేకపోతే చాలా రిస్క్ అయితే అవకాశం అయితే ఉంది. మరి ఈసారైనా బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురు సీరియల్ బ్యాచ్ నుంచి ఎవరినైనా తీసేసే అవకాశం ఉందా? విష్ణు, పృథ్వీ, యష్మి ముగ్గురు రిస్క్లో ఉన్నారు అలాంగ్ విత్ అవినాష్ సీరియల్ బ్యాచ్ కాకుండా కూడా. వీళ్ళ ముగ్గురులో ఈసారైనా బిగ్ బాస్ కన్సిడర్ చేస్తారా? పృథ్వీ ఆర్ యష్మిని ఒకరిని తీసేసే అవకాశం ఉందంటారా? చూద్దాం ఎంతవరకు తీసేస్తారు ఏంటి అని. మీకేమనిపిస్తుంది, తీసేసే అవకాశం ఉందా? ఎందుకంటే వీళ్ళు డేంజర్ జోన్లో ఉండడం ఇదేం కొత్త కాదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పృథ్వీ ఎన్నిసార్లు నామినేషన్స్కి వచ్చినా కూడా డేంజర్ జోన్లో కంటిన్యూస్గా ఉంటున్నాడు. విష్ణు ఇప్పుడు ఫస్ట్ టైం డేంజర్ జోన్, యష్మి కూడా మధ్యలో కొన్నిసార్లు ఉంది.
అవినాష్ నామినేషన్స్కి రావడమే ఇదే ఫస్ట్ టైం. ఏ విధంగా కన్సిడర్ చేస్తారు మరి అనేది చూడాలన్నమాట. నాకెందుకో అవినాష్ తను కమెడియన్ అయినా ఎన్ని వారాల తర్వాత నామినేషన్స్కి వస్తే ఖచ్చితంగా రిస్కే ఉంటుంది. కాబట్టి ఎక్కువ వారాల తర్వాత నామినేషన్స్కి వస్తే రిస్క్ ఉంటుంది అనే ఆ స్టాంప్ అనేది అవినాష్ ద్వారా అది బ్రేక్ చేయాలి, ఆ సెంటిమెంట్ అనేది బ్రేక్ చేయాలి, తద్వారా అవినాష్ సేవ్ అవ్వాలని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టరు. లైకులు కొడతా ఉండండి. ఎందుకు కొట్టట్లేరు? చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏంటి? లైకులు కొడితే హ్యాపీగా ఫీల్ అవుతాను మాస్టరు. వీడియో ఎక్కువ మందికి కనిపిస్తుంది మీరు ఎన్ని లైకులు కొడితే. ఒక సెకండ్ పడుతుంది లైక్, ఆ సెకండ్ నా కోసం వెచ్చిస్తారా ప్లీజ్? బాయ్.